పహల్గామ్లో కాల్పులు జరిగినటువంటి టెర్రరిస్టులను ప్రధాని మోదీ కఠినంగా శిక్షించడం ఖాయమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కుట్ర వెనుక ఎంత పెద్దవారు ఉన్నా కేంద్రం వదిలిపెట్టదన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో భారతదేశం దేశ సంస్కృతి గురించి తప్పుగా పోస్టులు పెట్టినా చర్యలు తీసుకోవాలని ఏపీ హోంమంత్రి అనితను పవన్ కళ్యాణ్ కోరారు. పహల్గామ్ దాడిలో మృతి చెందిన మధుసూదన్, చంద్రమౌళికి పవన్ నివాళులర్పించారు. ఇరు కుటుంబాలను పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి పరామర్శించారు. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్, మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్నీ దాటి ఇది అందరం ఉగ్రవాదం పైన ఏకదాటి పైన ఒకే గళం ఇప్పాల్సిన సమయం. బట్ ఖచ్చితంగా ఏ ఉగ్రవాదులు అయితే చేశారో వాళ్ళ మటుకు వ్యక్తి ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఏరివేయటం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన, సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి నేను తెలియజేసుకుంటాను.